ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎస్తేరు గ్రంథ వివరణలో 16వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాము తండ్రి. మాకేం అవసరమో మాకంటే మీకే బాగా తెలుసు ప్రభు. ఏమాత్రము మేము జ్ఞానులము కాదు, యోగ్యులము కాదు. కానీ మాకేం అవసరమో సమస్తము ఎరిగిన మీరు మాకు పరిపూర్ణంగా మీ జీవాహారాన్ని ఈరోజు కూడా వడ్డించమని ప్రార్థిస్తూ బలపరచమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పుణ్యనామములు ప్రార్థన సమర్పిస్తున్నాము నాయన, ఆమెన్. ఎస్తేరు గ్రంథ వివరణలో 16వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. రాత్రి 5వ అధ్యాయాన్ని ముగించుకొని ఈరోజు ఉదయకాలాన 6వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. గ్రంథములో మొత్తం 10 అధ్యాయాలు. దానిని మనము 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగంలో మొదటి 2 అధ్యాయాలు ఉన్నాయని చూసాము, ధ్యానించాము కూడా. ఇక 3వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ గ్రంథ భాగాన్ని మనం పరిశీలిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అందులో 3, 4, 5 3 అధ్యాయాలు ముగించుకొని 2వ భాగంలో 6వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. రాత్రి మనము 5వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విడగొట్టుకున్నాం కదూ, 2 ఉపభాగాలుగా. అందులో మొదటి ఉపభాగం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసాం. దానికి మనం ఇచ్చుకున్నటువంటి టైటిల్ ఏంటి? ఎస్తేరు గారి మొదటి విందు. అక్కడ ఏం జరిగిందో చూసాం, అక్కడ ఆవిడ లక్షణాలను చూసాం, ఆవిడ అప్రోచ్ను చూసాం, మనం నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకున్నాం. ఇక తర్వాత 9వ వచనం నుండి 14వ వచనం వరకు అక్కడ మనం రాసుకున్నదేంటి? మొర్దెకై గారి చావుకు హామాను కుటుంబం యొక్క పథకం. ఆయన కోసం వాళ్ళకు ఉరి కొయ్యను ఏర్పాటు చేసి మరుసటి దినము విందు వచ్చేలోగా రాణి అయినటువంటి ఎస్తేరు గారు మరుసటి దినము విందు, ఆ సమయము వచ్చేలోగా మొర్దెకై యొక్క చావును మనము రాసేయాలని ఆలోచించి ఉదయాన్నే వెళ్ళి హామాను రాజుగారి ఆమోదాన్ని తీసుకోవడానికి ప్రయత్నాల కోసం అతను సిద్ధపడుతున్నాడు. రాత్రికి రాత్రే ఉరికొయ్యను కూడా ఏర్పాటు చేసేసి మరుసటి దినము మొర్దెకై గారి చావును చూసి ఆనందించాలని పరితపిస్తున్నాడు ఈ హామాను. అక్కడతో ముగించుకున్న మనం ఇప్పుడు నెమ్మదిగా 6వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. 6వ అధ్యాయంలో మొత్తం మనకు 14 వచనాలు ఉంటాయి. ఇందులో ఉపభాగాలు ఏమీ లేవు, నేరుగా 14 వచనాలని మనం ధ్యానిద్దాం. దీనికి కూడా మనం ఒక టైటిల్ ఇచ్చుకుందాం. 14 వచనాలు కలిగిన ఈ 6వ అధ్యాయానికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం. ఆ టైటిలే మొర్దెకైకి బహుమానం, హామానుకు అవమానం. అది రాసుకోండి. మొర్దెకైకి బహుమానం డాష్ హామానుకు అవమానం. ప్రారంభిద్దాం. మొదటి రోజు విందు ముగించుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఒకవైపేమో ఉరికొయ్య సిద్ధపరుస్తున్నాడు హామాను తన ఇంటి దగ్గర. అది హామాను ఇంటి దగ్గర దృశ్యం. కానీ అదే రాత్రి రాజైన అహష్వేరోషు గారి పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం 6వ అధ్యాయంలో. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ప్రతి రాత్రి నిద్ర పట్టేవాడికి ఈరోజు ఎందుకు పట్టలేదు? దాన్నే నేను ముందు నుంచి చెబుతున్నాను, దేవుని టైమింగ్ అని. బజ్జోడానికే వెళ్ళాడు, నిద్ర రావట్లేదు. ఎందుకు రాలేదు నిద్ర? రానివ్వలేదు. ఎవరు రానివ్వలేదు? ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు నిద్రపోడు, ఈ మనిషికి నిద్ర రానివ్వలేదు. మీరు ఒక్కసారి మనం ఒకవేళ దీనిని ఒక దృశ్యరూపకంగా తెర మీద ఊహించుకుంటే, ఒకవైపేమో హామాను ఇంటి దగ్గర దృశ్యాన్ని ఊహించుకోండి, మరొక వైపు అహష్వేరోషు పరిస్థితి ఆ రాత్రి ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ ఉరికొయ్య, అక్కడ పథకాలు, మొర్దెకై చావు కోసం జరుగుతున్న ఒక భయంకరమైన దుష్ట పథకం అదే ఊరిలో, అదే ప్రాంతంలో ఒకచోట జరుగుతుంటే, మరొక వైపు
అహష్వేరోషు పరిస్థితి. మొర్దెకై చావుకు ఎవరైతే ఆమోదముద్ర ఇవ్వాలో, మొర్దెకై చావుకు ఎవరైతే ఇప్పుడు ఆమోదాన్ని తెలపాలో ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఏమంటారు దీన్ని? ఆయన ఆపరేషన్. అది ఆయన ఆపరేషన్. ఒక వచనం చూద్దాం సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథంలో ఒక వచనం చూద్దాం. 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనము చూద్దామా? నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. ఆ వచనము ఆ వచనములో ఉన్న భావం నెరవేర్పు దిశలో 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. చెప్పాలంటే దేవుని టైమింగ్ ఏంటో తెలియాలంటే బైబిల్లో కొన్ని సంఘటనలు కొట్టొచ్చినట్టు కనపడుతుంటాయి. ఏం టైమింగ్ అయింది అని. అలాంటి సందర్భాలలో ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలోని మొదటి వచనం టాప్ 5లో కనపడుతుంది. మీరు ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అహష్వేరోషుకి నిద్ర పట్టకపోవడం అన్న సందర్భంలో మీరు దేవుని ఒక అద్భుతమైనటువంటి ఆయన తీసుకునే సమయాన్ని మనం చూడగలగాలి. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది? నీతిమంతుడైన మొర్దెకై కోసం ఉరికొయ్యను ఏర్పాటు చేయిస్తున్నాడు దుష్టుడైన సాతాను. మళ్ళీ హామాన్ అంటారు. సాతాను నీతిమంతుడిని పొట్టన పెట్టుకోవాలి, నీతిమంతుడిని చంపాలి. హేబేల్ అనే నీతిమంతుడిని పొట్టన పెట్టుకున్న అపవాది ఒకప్పుడు ఇక్కడ మొర్దెకై గారికి స్కెచ్ చేశాడు. ఒకవైపు సాతాను ఆలోచనలు, సాతాను యొక్క పథకాలు, ప్రణాళికలు, మరొక వైపు దేవుని యొక్క రక్షణ, ఆ రక్షణ కార్యం. అసలు దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆనుకొని బతికితే, మొదటి నుంచి అదే మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన మొత్తం డ్రైవింగ్ సీట్లో నేను కూర్చొని వెనకలు నువ్వు కూర్చొని చేయాల్సింది చేయను ఆయన అంటున్నాడు అక్కడ. ఇప్పుడు విషయం ఏంటంటే, మొదటి రోజు మాట్లాడుకున్నాము, ఎస్తేరు గ్రంథంలో మీరు ఎస్తేరుని చూడండి, మొర్దెకైని చూడండి, మిగిలిన వాళ్ళందరినీ చూడండి, కానీ దేవుణ్ణి చూడకపోతే ఇది ఎలా అర్థమవుతుంది? బయటున్న మొర్దెకైకి లోపల ఏం జరుగుతుందో తెలియదు, రాణివాసంలో ఉన్న ఎస్తేరు గారికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు పడకలకి వెళ్ళిపోయి నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోతుండగా దేవుడు కార్యములో ఉన్నాడు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞీయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. మళ్ళీ నిద్ర పట్టనోడు మన భాషలో నిద్ర మాత్రం వేసుకొని పడుకోవచ్చు. నిద్ర కోసం అంటే ఆప్షన్స్ ఎన్ని లేవు. రాజుగారికి పనివాళ్ళు ఎక్కువ. 2 సార్లు చప్పట్లు కొట్టి ఎవరక్కడ అనగానే చిత్తం ప్రభు అని వస్తారు లోపలికి. కొద్దిసేపు కాళ్ళు ఒత్తండి బొజ్జుంటాను అనొచ్చు నిద్ర పట్టడం కోసం, అంతేనా? ఎవరిని వచ్చి తలకాయ మసాజ్ చేయండి పడుకుంటాను అనొచ్చు, నూనె పెట్టమని చెప్పొచ్చు. అసలు నిద్ర రాకపోతే నిద్ర పట్టడానికి ఎన్ని ఆప్షన్స్ లేవు చెప్పండి. ఇన్ని ఆప్షన్స్ ఉండగా అయ్యగారు రాత్రి వేళ ఏమి వినాలనిపించిందంటే ఈయనకి రాజ్యపు సమాచార గ్రంథము. జనరల్గా రాజ్యపు సమాచార గ్రంథం ఎప్పుడు చదువుతారు? ఆఫీస్లో కూర్చుంటే చదువుతారు. నువ్వు పగలు చదువు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రభుత్వ పనులు పగలు చూసుకుంటాడు, రాత్రి చూసుకుంటాడా? సచివాలయానికి వెళ్ళేది రాత్రా పగలా? పగలు వెళ్తాడు. పగలు వెళ్ళి అక్కడ ఏమైనా పనులు ఉంటే, ప్రభుత్వ పనులు ఉంటే చదవడమో రాయడమో సంతకాలు చేయడంలో అవన్నీ డే టైంలో జరిగేవి. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి, చక్రవర్తి అంటే సామ్రాజ్యానికి తేడా ఏముంది?
ప్రభుత్వానికి సంబంధించిన, రాజ్యానికి సంబంధించిన సమాచార గ్రంథాన్ని నిద్రపట్టకపోతే చదివించి వినాలన్నటువంటి ఆలోచన ఈయనకు ఆ రాత్రే పుట్టడం ఏంటి? నిన్నెందుకు పుట్టలేదు, మొన్నెందుకు పుట్టలేదు, పోయిన వారం ఎందుకు పుట్టలేదు? నంబర్ 1, నిద్ర పట్టలేదు. నంబర్ 2, నిద్ర రావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో పుస్తకాన్ని తీసుకొని రమ్మంటున్నాడు. మనం ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే ఇన్ని ఉంటాయి పుస్తకాలు, అవునా? ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, బుక్ నెంబర్ 1, బుక్ నెంబర్ 2 ఎన్నుండవు? ఎవరినో పిలిచి రాజ్య సమాచారపు గ్రంథం తీసుకొని రమ్మని చెప్పాడట. వెళ్ళినోడు తెచ్చాడు, వెళ్ళినోడు చేయి పెట్టాడు, ఆ రాత్రి అందిన పుస్తకాన్ని తెచ్చాడు. ఇదే తీసుకొని రావాలన్న నంబర్ ఈయన చెప్పలేదు, ఇదే తీసుకొని రావాలన్న ఆలోచన, ప్లాన్తో, ప్రణాళికతో వెళ్ళినోడు వెళ్ళలేదు. చేయి పెట్టాడు, బుక్ అందింది, తీసుకొని వచ్చాడు. అప్పుడు బుక్ తెరిస్తే ఏ పేజ్ ఓపెన్ అయిందో చూడండి. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు ఈయన తెచ్చిన పుస్తకంలో వ్రాయబడి ఉండెను. అవునా? ఈ ఎన్నుండో. మీకు రాత్రి ఒక మాట చెప్పాను టైమింగ్ గురించి. నిన్నటి దినాన ఎస్తేరు గారిని వివాహం చేసుకుంది క్రీస్తుపూర్వం 479. వివాహం చేసుకున్న కొద్ది కాలానికి షండులు, ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుట్రను భగ్నం చేశాడు మొర్దెకై గారు. పెళ్ళైన ఎస్తేరు గారికి పెళ్ళైన ఎంతకాలానికి ఇది జరిగి ఉండొచ్చు? నెలకో, 2 నెలలకో, 6 నెలలకో మనకు తెలియదు, టైమింగ్ చెప్పలేదు కనుక. మొత్తం మీద అది జరిగి చాలా కాలమైంది. అది జరిగి చాలా కాలమైంది. ఇప్పుడు అహష్వేరోషు పరిపాలనలో 12వ సంవత్సరం జరుగుతోంది. అంతేనా? 12వ ఏట అని అన్నాం కదా. అది చూడండి ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనం. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరానికి వచ్చింది ఇప్పుడు బండి. అంటే క్రీస్తుపూర్వం 474. మొర్దెకై కుట్రను భగ్నం చేసింది అదెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. కొన్ని సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఆ పని ఏదైతే ఉన్నదో, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సందర్భం, సంఘటన ఏమైతే ఉన్నదో అది రికార్డు పుస్తకాలలోకి ఎక్కి కూడా చాలా కాలం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎన్ని పుస్తకాలు వ్రాయబడి ఉండవు, మధ్యలో ఎన్ని విషయాలు అందులో పొందుపరచబడి ఉండవు. తీసుకోవడం ఆ పుస్తకం తీసుకున్నాడు. పోనీ ఒకటే ఉందండి అదే తెచ్చాడని అనుకున్నాం అనుకోండి, ఆ ఒక్క దాంట్లో సంవత్సరాలకు తరబడినటువంటి సందర్భాలు. కేవలం ఏదో డేట్లు మాత్రమే కాదు, డీటెయిల్స్ రాస్తున్నారు, సమాచారం రాస్తున్నారట. అందులో సమాచారం రాయాలంటే ఒకటే పుస్తకం మెయింటైన్ చేస్తే ఎన్ని ఉంటాయి ఇప్పుడు అలాంటప్పుడు? అంటే ఎంత పెద్దగా ఉంటుంది అప్పుడు? గనక ఎక్కువ పుస్తకాలే ఉండాలి. ఆ పుస్తకాలలో ఈ మనిషి చేతికి దొరికింది ఒక పుస్తకం అయితే, ఆ పుస్తకము తెచ్చి రాజుగారు ఎదుట చదువుతుంటే ఏ చాప్టర్ ఓపెన్ అయింది? కుట్రను మొర్దెకై గారు భగ్నము చేసిన చాప్టర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిద్ర పట్టకపోవడం, ఏ పుస్తకం అడగడం, ఒకరైతే పుస్తకం తీసుకొని రావడం, ఆ పుస్తకం తీసుకొని వస్తే అది తెలిస్తే అందులో ఏ ఇన్ఫర్మేషన్ పుస్తకం దొరికింది నాకు, మొర్దెకై భగ్నము చేసిన కుట్రను కూర్చున్నది. వెనకల ఏదో ఒక హ్యాండ్ ఉన్నట్టు మీకు అనిపిస్తుందో లేదా చెప్పండి. కట్ చేస్తే అక్కడ సీన్ ఏంటి? బిర్యానీ చేసుకుని తింటున్నా ఊరిపోయింది చూసి. రేపే కాదు మన 2వ రోజు హామాను ఇంట్లో ఉన్న పరిస్థితి అయినా, అహష్వేరోషు దగ్గర ఉన్న పరిస్థితి అయినా, వీళ్ళిద్దరి ప్రాంతాలలో జరుగుతున్నది ఒక మనిషి గురించే, మొర్దెకై. అక్కడ ఉన్నటువంటి ఫోకస్ అంతా ఒకరిపైనే, ఇక్కడ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంతా ఒకరిపైనే. అవ్వలేదు ఇంకా,
చూద్దాం. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషోను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా, ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగుతున్నాడు. నిద్రలోకి పోకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏంటి? ఎన్నో చదివేసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట, ఆయనకు 11 గంటలకు నిద్రపోయే అలవాటు ఉందనుకుందాం. నిద్ర రాలేదు, చదివించుకుంటున్నాడు. ఎంతసేపు చదివారో రాయబడలేదు, ఎన్ని విషయాలు చదివారో రాయబడలేదు. మొత్తానికి చదువుతుంటే వింటున్నాడు. ఒక్కసారిగా ఒక సమాచారం ఆయన నాపేసింది. ఒకనాడు మొర్దెకై అనేటువంటి యూదుడు నీ ప్రాణాలు కాపాడాడని ఆ సమాచారం చెబుతోంది. వెరీ గుడ్ అనుకోవచ్చుగా. అనుకోకుండా అక్కడ ఆగు అని అడిగి ఆ వ్యక్తికి బహుమతి ఏమని ఇచ్చారని అడుగుతున్నాడు. అప్పుడెప్పుడు అడగాల్సినోడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? నోట్ దిస్ పాయింట్. ఈ మాట ఎప్పుడు అడగాలి మనిషి? ఈ మాట ఎప్పుడు అడగాలి? అది జరిగిన రోజున అడగాలి, లేదా మరుసటి దినం అడగాలి, లేదా వారం తర్వాత అడగాలి. అప్పుడెప్పుడు అడగకుండా ఈ రాత్రి అర్ధరాత్రి ఆయన అడుగుతూ కూర్చోవడం ఏంటి? మిడ్నైట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరి గురించిన డిస్కషన్ జరుగుతోంది? 2 చోట్ల ఒక్కరి గురించే. చావునిద్దామనుకుంటున్నాడు ఒకడు, బహుమతినిద్దాం అనుకుంటున్నాడు మరొకడు. ఒకరి గురించే మళ్ళీ ఇది. ఒకరి చావు కోసం ఒకటే రోజు రాత్రి, ఒకరి చావు ఒక రాత్రి ఒకరు రాస్తున్నారు. అతనికి బహుమతిని ఇవ్వాలని మరొకరు అదే రాత్రి రాస్తున్నారు. ఏమి నైట్ ఇది? స్పెషల్ నైట్ అది. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, వరుస క్రమంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు అలా చూస్తూ ఉండండి. ఏదో 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 వెనకల నడిపిస్తే తప్ప ఇవన్నీ జరగవు. వింటున్నోడు నిద్రపోలుగా మనసు పెట్టి వింటున్నాడట. అప్పుడు మొర్దెకై దొరికాడు. గిఫ్ట్ ఏమైనా, రివార్డ్ ఏమైనా ఇచ్చారా లేదా అని అంటే ఆన్సర్ ఏంటి? సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అంటే ఆ పుస్తకంలో ఏదైనా ఇచ్చినట్టుగా కూడా లేదు. మేలైతే చేశాడు, బహుమానమైతే ఇవ్వలేదు. మేలైతే చేశాడు, బహుమానమైతే ఇవ్వలేదు. ఎప్పుడైతే వీళ్ళు చదవడము అరగంట చదివారో గంట చదివారో, ఆ యొక్క సెషన్ ఎంతవరకు నడిచిందో మనకు తెలియదు. వాళ్ళు రాగానే టక్కని మొర్దెకై గురించిన చాప్టర్ ఓపెన్ కాకపోయి ఉండొచ్చు. ఏదేదో చదువుకుంటూ బండి ఎక్కడి వరకు వచ్చింది? మొర్దెకై దగ్గరకు వచ్చింది. మొర్దెకై దగ్గరికి రాగానే ఈయన ఒకటి అడిగాడు. అడగగానే వాళ్ళు చెప్పారు మొర్దెకైకి బహుమానం ఏమి ఇవ్వలేదని. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏదైనా చదవాలి. చదివేలోగా బయట ఎవరో ఉన్నట్టున్నారు అని రాజుకు అనిపించింది. చూద్దాం. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. రాజుగారికి అనిపించింది ఎవరో బయట ఉన్నారని. ఎక్కడైతే మొర్దెకైకి బహుమానం ఏమీ ఇవ్వలేదన్న వార్త రాజుగారి చెవిన వినపడగానే బయట చప్పుడు వినపడింది. అప్పుడే చప్పుడు ఎందుకు వినపడాలి? అదేనండి టైమింగ్ అంటే. అదే మరి. హ్యాట్స్ ఆఫ్ అనాలి దేవుని దగ్గరకు వచ్చి, ఏంటి ప్రభువా మీ టైమింగ్ అంటే. ఎప్పుడు చదువుకోలేదరా మీరు?
కాలములను సమయములను అవి నా చేతిలో ఉన్నాయి, అలా తిప్పేస్తాను ఎలా పడితే అలా. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 66 పుస్తకాలలో దేవుని టైమింగ్ అంటే తెలియాలంటే కళ్ళు మూసుకొని 6వ అధ్యాయం తీసి చదవండి, అంతే సింపుల్గా ఎస్తేరు గ్రంథంలో. కాకపోతే చదివే పద్ధతి తెలియాలి. 6వ అధ్యాయం చదివే ముందుగా 5లో ఏం జరిగిందో మనం చూడాలి. 5లో ఏం జరిగిందో చూస్తే తప్ప 6వ అధ్యాయంలోని సారం మనకెక్కదు. మనం అలా చదవంగా రోజుకు ఒక అధ్యాయం. ఇంకా తలకిందులు తపస్సు చేసిన 2వ అధ్యాయం ఆ రోజు చదవకూడదు. దేవునితో అగ్రిమెంట్ ఏంటి? నేను బిజీ, రోజుకు ఒక అధ్యాయం. నువ్వు అంతకంటే ఎక్కువ చదవమంటే నా వల్ల కాదు. మరి ఓకే సార్, నెక్స్ట్ అయినా చదవండి, చదువుతాం. చదివేటప్పుడు నిన్నేం చదివినావు గుర్తుంటుందా? నిన్న రాత్రి సీరియల్లో ఏం జరిగిందో చెప్పమంటే చెప్తాం, కానీ ఇవి పుస్తకాలు. తర్వాత కాలంలో అధ్యాయాలుగా విభజించారు. మనం అధ్యాయాలుగా కాదు చదవాల్సింది, ఇవి పుస్తకాలుగా చదవాలి. అధ్యాయాలుగా చదివితే మనకేమర్థమవుతుంది? పుస్తకం మైండ్లో పెట్టుకొని పరిగెత్తాలి. చివరన 10వ అధ్యాయం చదివేటప్పుడు కూడా మొదటి అధ్యాయంలో ఏముందో మన బుర్రలో ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది గ్రంథం. చప్పుడు వినపడిందంట అప్పుడే. అది ఎవరికి వినపడింది? సేవకులందరూ ఉండగా రాజుగారి ఫోకస్ చప్పుడు మీద వెళ్ళింది. ఒకవేళ సేవకులకు మాత్రమే వినపడి ఉంటే సేవకులు చదవడం ఆపేసి రాజా ఎవరో వచ్చారు విలువమంటారని అడగరు. అంత సాహసం ఎందుకు చేస్తారు? రాజు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి రావలసినోడే ఉన్నాడు బయట. హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండను. వాడు తెచ్చాడు అప్లికేషన్ ఆల్రెడీ బయట. ఇదంతా చూస్తుంటే ఎవడో ఒక దర్శకుడు సినిమా తీయడానికి కథ రాసి, మీరు చెప్పండి ఒకసారి, అలా అనిపించట్లేదు? కథ రాసి మొత్తం దాన్ని అలా షూటింగ్ చేస్తూ తెర మీదకి ఎక్కించడానికి చిత్రాన్ని అలా గీసినట్టుగా రాసినట్టుగా సినిమా షూట్ చేస్తున్నట్టుగా మీకు ఆ దృశ్యం కనపడట్లేదు? అంటే ఒక థ్రిల్లింగ్ స్టోరీ, సస్పెన్స్ స్టోరీ. నెక్స్ట్ ఏమవుతుందో, వాడు వచ్చాడు, ఏమవుతుందో ఏంటో. బయట ఇప్పుడంటే ఇదంతా మనకు సెల్ ఫోన్లు ఇప్పుడు వచ్చేసాయి, కానీ కథలు చదివే అలవాటు, నవలలు చదివే అలవాటు ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. అలా కొన్ని నవలలు, నావల్స్ అంటాం ఇంగ్లీష్లో, ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి నావల్స్ ఉంటాయి. ఆ నావల్స్లో ఏముండాలి? మంచి థ్రిల్లింగ్ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, టెన్షన్ ఉండాలి. అది మనం చదివేటప్పుడు మజా రావాలి. బైబిల్లో అలాంటి అన్ని ఫ్లేవర్స్ కలిగిన పుస్తకం ఏదైనా ఉందా అంటే ఎస్తేరు గ్రంథమే. అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఎలా కనపడుతున్నాయి చూడండి. లోపలేమో డిస్కషన్ ఈ మనిషి గురించే. ఎవరి గురించి? మొర్దెకై గురించి. ఆడ బయట అప్లికేషన్ తెచ్చినట్టు కూడా ఆయన గురించే తీసుకొని వచ్చాడు. చప్పుడు వినే సమయానికి లోపైన అడిగిన ప్రశ్న ఏంటి? మొర్దెకైకి బహుమతి ఏమని ఇచ్చారా అని అడిగాడు. ఇవ్వలేదు అన్నారు. ఎందుకు ఇచ్చిండకపోయి ఉండొచ్చు? ఉద్యోగుల నిర్లక్ష్యమై ఉండొచ్చు. కారణాలు ఏంటో మనకు రాయబడలేదు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు హామాను ఉన్నాడు బయట. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాడు. ఇప్పుడు లోపలికి వచ్చినోడిని ఏమడగాలి? రాజు ఏమడగాలి? ఏమయ్యా ఈ టైంలో వచ్చావని అడగాలి, అంతే. అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ టైంలో వచ్చావేంటి?
అంటే దాదాపుగా తెల్లవారుజామున అయిండొచ్చు, రాత్రంతా ఈయన నిద్ర పట్టుకున్నాడు కనుక ఎర్లీ మార్నింగ్ అయిండొచ్చు. ఒకవేళ తెల్లవారుజామున వచ్చినా అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? ఏం హామాను ఈ టైంలో వచ్చావేంటి, ఏంటి పరిస్థితి చెప్పు, విషయం చెప్పు. చదువుతున్న సేవకులను ఏమనాలి? మీరు కొంచెం పక్కన ఉండండి, మాట్లాడతాను అనాలి. ఏమైనా పర్సనలా అని అడగాలి. పోనీ హామానైనా అనాలి, రాజా ఈ టైంలో డిస్టర్బ్ చేశాను మీరేమనుకోకుండా ఒక చిన్న మాట. వచ్చినోడు ఆ మాట అనలేదు, రమ్మన్నోడు కూడా ఆ మాట అడగట్లేదు. నిజంగా మీరైనా నేనైనా మనమైనా ఆ సీన్లో ఉంటే అడిగేది అదే. ఏంటి బాబు ఈ టైంలో వచ్చావు నువ్వు అని అడగాలి. హామాను లోపల రాగానే నోరెత్తాల్సిన వాడు మొదట హామాను. నోరెత్తేలోగా హామాను కాన్వర్సేషన్ సంభాషణ స్టార్ట్ చేసేలోగా రాజే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 5 నుంచి చూద్దాం. ఏలిన వాడా చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. అప్పుడు రాగానే హామాను నోరెత్తేలోగానే అహష్వేరోషు నోరెత్తాడు. 6వ వచనంలో రాజు ఘనపరచనపేక్షించువానికి ఏమి చెయ్యవలనని రాజు అతన్ని అడిగాడు. ఎవడైనా ఇది ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఈ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడా ఈ టైంలో? చెప్పండి. ఈ టైంలో ఈ డైలాగ్ ఎవడు ఊహించడు. మనలో ఎవరిని కథ రాయమన్నా మనం రాసే డైలాగ్ ఇదే. ఏంటి? ఏమయ్యా ఈ టైంలో వచ్చావని, ఏమైనా ఇబ్బంది, ఏమైనా ప్రాబ్లమ్ అని అడగాలి. ఇలాంటి ప్రశ్నలు అడగాలి. ఎవరు ఊహించని కాన్వర్జేషన్, ఎవరు ఊహించని టాక్ రాజుగారి నోట వస్తుంది. లోపలికి వచ్చాడంతే. రాగానే ఈయన అడుగుతున్న మాట ఏంటి? రాజు ఘనపరచనపేక్షించువానికి ఏం చేయాలంటావు హామాను అని అడిగాడు. ఆ క్వశ్చనింగ్లో కూడా ఒకవేళ అడగాలనుకుంటున్నాడు. ఇది అడిగేటప్పుడు రాజుగారికి మనసులో ఎవరున్నారు చెప్పండి? మొర్దెకై. ఎలాగో మొర్దెకై ఉన్నాడు కనుక అడిగితే ఇలా అడగొచ్చుగా. హామాను రాత్రి నిద్ర పట్టగా ఇవన్నీ నేను చదివించుకున్నాను, ఇక్కడ ఒక విషయం కనబడింది, ఎవరు యూదుడైన మొర్దెకై అట నాకు చాలా సహాయం చేశాడు, నా చావును తప్పించాడు, ఘనపరచాలనుకుంటున్నాను, ఏం చేయాలంటావు చెప్పు అని అడగొచ్చు. కానీ రాజుగారు ప్రశ్నించేటప్పుడు మొర్దెకై పేరే ఎత్తలేదు. పేరెత్తకుండా అడుగుతున్నాడు. నేను ఒక వ్యక్తిని ఘనపరచాలనుకుంటున్నాను, ఏం చేస్తే ఘనపరచచ్చో చెప్పు, ఎలా చేస్తే దానికి మనము జస్టిఫై చేయొచ్చో చెప్పు అని అడిగితే ఈడు చూడండి, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచును. ఈడు 24 గంటలు ఈ డ్రీమ్స్లో ఉంటాడు. ఈడు అంటే రాత్రి కలలవే, పగటి కలలవే. ఇప్పుడు వాడికి ఆల్రెడీ అప్సెట్ అయ్యే కదా, మూడ్ ఆఫ్ అయ్యే కదా ఇక్కడికి వచ్చింది. మొర్దెకై మీద అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చాడు, కొంచెం సీరియస్గా ఉన్నాడు. మళ్ళీ రాజుతో చాలా ఈ ఇంపార్టెంట్ ఇష్యూ గురించే మాట్లాడడానికి వచ్చాడు. ఒక్కసారిగా అలా బెలూన్లా ఊదిపోయాడు, ఇలా పెరిగిపోయాడు. ఏంటది? నన్నుగాక హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించునని తనలో తాను అనుకొని దొరికింది రాజా అని చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని? రాజు ఘనపరచనపేక్షించు వానికి చేయదగినది ఏమనగా స్టార్ట్ చేశాడు. మొత్తం ఫుల్ ప్యాక్ అది. రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు, ఎవరంట? గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఏం చేయాలి? ఆ వస్త్రములు నా గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచనపేక్షించువానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని నెక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర అతను చాటించాలి. ఎవరు చాటించాలి? ఎక్కించాల్సింది ఎవరిని, చాటించాల్సింది ఎవరు? ఈడు చెప్పిందే. ఎక్కించాల్సింది ఎవరని, చాటించాల్సింది ఎవరు? రాజు దగ్గర ఉన్న గనులైన అధిపతులలో ఒకడు. అంటే రాజా, వెరీ సింపుల్, మీరు ఎవరినైతే బాగా ఘనపరచాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని పిలిపించండి.
పిలిపించి మీ దగ్గర ఉన్నటువంటి గనులైన అధిపతులలో ఒక్కడికి ఆ జాబ్ ఇవ్వండి. ఏ జాబ్ ఇవ్వాలి? మీరు ఎవరినైతే గనుడిగా గణపరచాలని అపేక్షిస్తున్నారో ఆ వ్యక్తికి చెప్పండి, మీ రాజవస్త్రములు తీసుకొని ఆ వ్యక్తికి ధరింపజేయమనండి. ఇంకా మీ రాజగుర్రం తెప్పించి ఈ వ్యక్తిని దాని మీదకి ఎక్కించమని చెప్పండి. ఎక్కించడమే కాదు, ఈ గనుడే ఆ గుర్రాన్ని పట్టుకొని పైన గుర్రం మీద ఆ మనిషి ఉంటే, గుర్రాన్ని పట్టుకొని పైన ఆ మనిషి ఉంటే ఆ గుర్రాన్ని అలా నడిపిస్తూ వీధుల్లో తిరుగుతూ అందరికీ చెప్పాలట, ఏమని? రాజు గణపరచ నపేక్షించు వాడికి ఈలాగున జరుగునని. రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయతగునని వీధుల్లో ప్రకటిస్తూ చాటిస్తూ వెళ్ళాలట. ఈ ఆన్సర్ చెప్పే ముందుగా మనోడు ఏం ఊహించుకుంటుంటాడు చెప్పండి? గుర్రం ఎక్కేది నేనే, నడిపించేది ఎవడో. ఆ ఎవడో కూడా ఎవడవుతాడు? అధిపతులలో, ప్రిన్సెస్లో. మామూలుగా గుర్రాలు నడిపించేటువంటి సేవకుడు కాదు, పనోడు కాదు. అధిపతులలో ఒకటి చేయాలట ఈ పని, అధిపతులలో ఒకటి చేయాలి ఈ పని. ప్రాబ్లం ఏంటి చెప్పండి? పిచ్చి. హామానుకున్న పిచ్చి ఏంటి? పాపులారిటీ. నేను పాపులర్ అయిపోవాలి, ఎప్పుడు తెర మీద నేనే కనపడాలి, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేనే ఉండాలి. మీకు ఆ జబ్బు అడుగడుగున కనబడట్లేదు హామాన్లో? నేను కనపడాలి. ఇలాంటి బుద్ధులు ఎప్పుడు ఇలానే ఉంటాయి. ఏది జరుగుతున్నా ఆ సీన్లో తను ఊహించుకుంటుంటాడు. ఏది జరుగుతున్నా. ఒక సినిమాకి వెళ్ళేసి వచ్చాడు అనుకోండి, ఒక అరగంట సేపు ఆ హీరోలాగా చూసి వచ్చినోడు ఫీల్ అవుతుంటాడు ఆ హీరో ప్లేస్లో. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది కనపడుతుంటుంది. వాళ్ళు బాక్సింగ్లో, ఫైటింగ్లో చూశారనుకోండి, ఇంటికి వచ్చి డుషుం అని ఎగురుతుంటారు. ఏమొచ్చిందిరా ఎందుకంటే ఆ సినిమా ఎఫెక్ట్ అది. ఈ మధ్య కాలంలో కొన్ని గేమ్స్ వస్తున్నాయి, పబ్జీ లాంటి గేమ్స్. నేను చూడలేదు ఇంతవరకు, కానీ న్యూస్లో వింటున్నాను. ఆ మహబూబ్ నగర్ జిల్లాలోనో లేకపోతే గద్వాల్ జిల్లాలోనో మన న్యూస్ వచ్చింది. ఒకడు పొలంలోకి వెళ్ళి తుపాకీ లేదేం లేదు, డుషుం అంటున్నాడట అందరిది. ఏమైందిరా వీడికనంటే ఎఫెక్ట్ అది, పబ్జీ ఎఫెక్ట్ అది. చేతిలో తుపాకీ లేకపోయినా ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం, ఎదురుగా ఎవరు లేకపోయినా కాల్చినట్టుగా ఫీల్ అవ్వడం. అప్పుడు వాడు గొప్పోడని కూర్చోబెట్టలేదు, ఎర్రగడ్డకు తీసుకొని వెళ్ళారు. హైదరాబాద్లో ఎర్రగడ్డ అన్న ప్రాంతంలో మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. ఈ మెంటలోడి పరిస్థితి అదే. ఆయన ఏదో సీరియస్ అడిగాడు, కనీసం ఆలోచించదు ఎవడి గురించి అని. నేనే అంటే 24 hours నేను. కొన్ని సందర్భాలలో ఈ జబ్బు మనలో కూడా కనబడుతూ ఉంటుంది, మన వాళ్ళల్లో కూడా కనబడుతూ ఉంటుంది. తొందరగా పాపులర్ అయిపోవాలి, తొందరగా కనపడాలి, తొందరగా అందరూ నన్ను చూడాలి, తొందరగా నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాలి అందరూ. ఈ జబ్బు ఉంటుంది చూడండి కొంతమందికి. అలాంటి వాళ్ళందరికీ హామాను లైఫ్ ఒక లెసన్ కావాలి, జాగ్రత్త. ఒక ఆయన కష్టపడి ఒక స్థానానికి వచ్చి ఉంటాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక ఆయన చాలా కష్టపడి అక్కడికి వచ్చి ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది గ్యాదర్ అవుతారు, క్లోజ్ అవుతారు. ఆ క్లోజ్ అయిన 10 మందిలో ఒకడికో ఇద్దరికో పురుగు పుడుతుంది. ఏంటి?
ఆ పెద్ద మనిషి తర్వాత నేనే కనపడాలి, ఆ స్థానంలో నేను ఉండాలి, ఆ స్థానంలో నేను ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. చెప్పాలంటే ఆయన లేకున్నా పర్లేదు, నేను అక్కడ కనపడాలి. నువ్వు ఆయనలా అవ్వాలంటే నువ్వు ఆయనలా అవ్వాలంటే నువ్వు ఆయన చేసిన ప్రయాణం చేయాలి. షార్ట్కట్లు ఎక్కిపోతావా? షార్ట్కట్లు వచ్చేస్తావా? అసలు ఇప్పుడు నువ్వు అక్కడ చూస్తున్న ఆయన అక్కడికి రావాలంటే ఆయన చేసిన ప్రయాణం ఏంటి? అక్కడ కూర్చునే ముందుగా ఒకప్పుడు ఆయన కూర్చున్న దిబ్బలేంటి, గుడిసెలేంటి, కొండలేంటి, గుట్టలేంటి, తిరిగిన ప్రాంతాలేంటి, అక్కడ నుంచి నడిచాడు కనుకనే యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు అందరూ యోసేపులు అయిపోతారా? మీరు ఆలోచించండి. రాత్రికి యోసేపు గారి సింహాసనం వచ్చిందంటారా? దాని వెనకలు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంత ప్రయాణం ఉంది, ఎన్ని మోసాలు జరిగాయి ఆయనకి, ఎన్ని బాధలు, ఎన్ని ఒంటరితనాలు. అంత చూసిన తర్వాతనే కదా ఆయన అక్కడ కూర్చుంది. యోసేపు సింహాసనం మీద ఎక్కిన తర్వాత 10 మంది క్లోజ్ అయ్యి, ఈ మనిషి ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఎందుకు కూర్చోకూడదు అని ఆలోచిస్తూ కలలు కనడం మొదలుపెట్టాడు. అలాగైతే నువ్వు కూడా మీ అన్నల దగ్గరికి వెళ్ళి కొట్టించుకొని గోతిలోకి దూకి అక్కడ నుంచి అమ్మబడి మళ్ళీ అక్కడికి వెళ్ళి చెరసాలలోకి వెళ్ళి ఇదంతా చేసిరా. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కళ్ళ ముందు కనిపించే విజయవంతులు అంటే సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు మనలో స్ఫూర్తి నింపాలి అంతే. అది స్ఫూర్తి తీసుకుంటే హ్యాపీ. కానీ తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా కనబడాలనంటే అది హామాను లక్షణం. అది హామాను లక్షణం. అది ఒకరు బాగా పాటలు పాడుతుండొచ్చు. ఆ మనిషి అలా పాటలు పాడడానికి వెనకాల ఎంత ప్రాక్టీస్ ఉంటే కానీ పాడ్డు. మంచి గాయకులను చూడండి, ఒక రోజులో అంత మంచి ఆ నైపుణ్యం వచ్చిందా పాడడం? ఎంత ట్రైనింగ్ ఉంటుంది, ఎంత చక్కగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు. అంత ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ ప్రజెంటేషన్ లేదు ఇక్కడ. పాటలు పాడేముంది, నువ్వు సౌండ్ పెట్టి నేను మైక్ తీసుకుంటాను పాడతానంటే వినొద్దు కూర్చున్నోళ్ళు, విన్న తర్వాత బతకొద్దు. ఒక గాయకుడు అవ్వాలంటే వెనకల కృషి ఉందే. ఒక చిత్రకారుడు తమ్ముడు సాయి వెంకటేష్ ఎక్కడున్నాడో ఇక్కడ తెలియదు నాకు. ఉన్నాడా సాయి వెంకటేష్? ఒక్కసారి నిలబడు ప్లీజ్, ఒక్కసారి. నా ఆత్మీయ తమ్ముడు సాయి వెంకటేష్, నీ ఫోటో ఇస్తే దింపుతాడు అలా. నా ఒక 10 ఏళ్ల కిందట నా ఫోటోని చూసి నన్ను దింపుకొని తీసుకొని వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అంతే, అంత మంచి నైపుణ్యం దేవుడిచ్చాడు కాదు, దాని వెనకాల అతని కష్టం ఉంది. వాళ్ళ ఇంటికి వెళితే అతను వేసినటువంటి ఆర్ట్స్ అన్నీ గోడ మీద కనపడుతుంటాయి. పాతకాలంలో ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గింది అంతే. వెంకట్ వేసాడు కదా బొమ్మని నేను కూడా పెన్సిల్ పట్టుకుంటే బొమ్మ అయితే వస్తుంది, మా అమ్మకు కూడా అర్థం కాదు అది. దీన్ని ఏమంటారా అని నన్ను అడుగుతుంది మళ్ళీ. మీకు అర్థమైందా నా పాయింట్? బ్రష్ పట్టుకున్నోడంతా ఆర్టిస్ట్ కాదు, మైక్ పట్టుకున్నోడంతా గాయకుడు కాదు. ఒక ఆటగాడైనా, పాటగాడైనా, ఒక చిత్రకారుడైనా వీళ్ళందరూ ఆ స్థానంలోనికి వచ్చారంటే దాని వెనకల వాళ్ళ కృషి. షార్ట్కట్లో ఎవరు పెద్దలు అవ్వలేరు, షార్ట్కట్లో ఎవడు ఒక డైలీ నిలబడలేడు. ఇది సూత్రం, గుర్తుపెట్టుకోండి. చెప్పాలంటే హామాను ఈ అహష్వేరోషు అనేవాడు కూడా పోతే నేను అక్కడ సెట్ అయిపోవచ్చు కదా అన్న ప్లానింగ్ కూడా ఉంటుంది వీడికి. ఇంతున్నోడికి అదెందుకు ఉండదు? కానీ అహష్వేరోషులాను అక్కడ రావాలంటే నీ వెనకల తరతరాలుగా జరిగినటువంటి చరిత్ర తెలియాలి. వీళ్ళ తాత చాలా పెద్ద పని చేశాడు, కోరెషు. వెనకల చాలా ఉంది హిస్టరీ.
నువ్వు రాత్రికి రాత్రి హీరో అయిపోదామంటే ఎలా? ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిని తీసుకోండి, ఎవరి చేతిలో నుంచుని, ఎవరి దగ్గర నుంచైనా స్ఫూర్తి పొందండి, తప్పులేదు. ఒక ఆయన బాగా వాక్యం చెప్తున్నాడు. బాగా వాక్యం చెప్తున్న ఆయన చూసి మీరు నేర్చుకోండి, మేము కూడా చక్కగా అలా నేర్చుకొని మేము కూడా అలా ఉపయోగపడాలి అని అనుకో. అంతేగాని రాత్రికి రాత్రి నువ్వు అక్కడ వెళ్ళి కూర్చుంటానంటే దాని వెనకల వర్క్ ఎంత ఉంటుంది, దాని వెనకల కష్టం ఎంత ఉంటుంది, దాని వెనకల ప్రయాణం ఎంత ఉంటుంది, దాని వెనకల అనుభవం ఎంత ఉంటుంది, ఆ అనుభవం నేర్పించిన పాఠాలు ఎన్ని ఉంటాయి. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మీలో యవనస్తులతో మాట్లాడుతున్నాను ప్రత్యేకించి. పెద్దలు చాలామంది ఉన్నారు, మీ గురించి కాదు. యవనస్తులు ఎవరైతే ఉన్నారో, స్టేజ్ మీద ఒకరు ఎవరైనా వాక్యం చెబుతుంటే మీకు నచ్చితే ఆనందించండి. నేను కూడా అంత గొప్పగా చెప్పాలన్న ఆశపడితే ఆశించండి. అంతేగాని ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి షార్ట్కట్ ఎదుక్కొని రాత్రికి రాత్రి నేను అక్కడికి వెళ్ళాలన్న ఆ సొంత ప్రయత్నాలు చేయకుండా అది అవ్వదు. ఎందుకు? యూ నీడ్ టు ట్రావెల్. నువ్వు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో దేవుడు నీకు పాఠాలు నేర్పిస్తాడు. ఆ పాఠాలు నిన్ను నిలబెడతాయి. జీవితము నేర్పించే పాఠాలు, దేవుడు నేర్పించే పాఠాలు. నోట్బుక్లో రెఫరెన్సులు రాసుకొని వాక్యం చెప్పడం వేరు, జీవితంలో అనుభవించి వాక్యం చెప్పడం వేరు. నోట్ బుక్కి లైఫ్ బుక్కి అది తేడా. నా గురించే హామాను పేషెంట్. హామాన్ అంటే ఎవరు మీకు అర్థమైపోలేక, ఈడు ఒక మెంటల్ పేషెంట్. రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కు 8వ వచనం చదువుతున్నాను. రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతను నెక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు గణపరచనపేక్షించువానికి ఈ ప్రకారంగా చేయదగునని అతని ముందర చాటించాలి. ఒకప్పుడు యోసేపుని అలానే చాటించారు. తన చదువుకోండి, ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనం. ఇంకా రాజు నా గురించి చెబుతాను, ఏడ్ చేస్తున్నాడు అంత చెప్పి, చెప్పు రాజా చెప్పు, కమాన్ అనుకుంటున్నాడు లోపల. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి నువ్వే చేయాలి, ఇవన్నీ దగ్గరుండంటున్నాడు. నువ్వే చెయ్యి. నువ్వెన్నావుగా గనులలో ఒక అధిపతిని, గనులలో ఒక అధిపతిలాగా చేయాలి. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చేయమని హామానుకే ఆజ్ఞించాడు. నా లెక్క ప్రకారంగా ఈరోజు అనేది ఒకటి వస్తుందని వీడికి ముందే తెలిసింటే ఈడే చచ్చిపోయేవాడు వెరుకైకెక్కి. అంతేనా? ఈ మాట నా లైఫ్లో వినాలనిపిస్తుంది. వినే రోజు ఒకటి ఉంటుంది అనుకుంటే వీడు ఖచ్చితంగా చచ్చిపోయేవాడు సూసైడ్ చేసుకొని. మీరు ఒక్కసారి ఆ టైంలో వాడి ఫేస్ని చూడండి, వాడి ఫీలింగ్స్ని చూడండి. నా లెక్క ప్రకారంగా అయితే పక్కనున్నోడు చూసింటాడు, ఒరే ఈ మనిషి ఏమన్నాడ్రా నాతో అని, ఈయన ఏమన్నాడ్రా నాతో. అప్పుడు హామాన్ ఏం చేశాడు చెప్పనా? తెచ్చిన అప్లికేషన్ మడిచి లోపల పెట్టుకున్నాడు. ఇంకంతే కదా, ఇంకేం చేస్తాడు? తెచ్చింది ఎవరి గురించి? ఎవరినైతే ఉరిదీద్దామని సంతకం కోసం వచ్చాడో, కొయ్యెక్కిద్దాం అనుకున్నాడు, గుర్రం ఎక్కించమని చెప్పాడు. ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చింటాడు ఇక్కడికి? ప్రిపరేషన్ మామూలుగా లేదు. వెనకలా ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా మామూలుగా లేరు. ఫ్యామిలీ తోసిందట, వెళ్ళు అని. స్నేహితులు, కుటుంబీకులు, అమ్మగారు. ఎవరు అమ్మగారు? హామాను గారి భార్య గారు, సతీమణి జెరెషు.
దీన్ని ఏమంటారు చెప్పండి? టైమింగ్. టైమింగ్. వచ్చినోడు లోపలికి వచ్చాడు, లోపలికి వచ్చినోడు నోటొక్క మాట మాట్లాడించలేదు దేవుడు. నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు స్టార్ట్ చేయి. ఆ స్టార్టింగ్ కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలో అలానే ఉండాలి. నువ్వు అడిగేటప్పుడు చెప్పేవాడు తన గురించి అనుకొని చెప్పాలన్నీ. పొర్రపాటున అహష్వేరోషు మొర్దెకైని ఘనపరచాలనుకుంటున్నా, ఏం చేయాలంటే శాల్వా ఇచ్చి పంపించమని చెప్పేవాడు. ఒక శాల్వా ఇచ్చి పంపించండి సార్, ఏమి దీంట్లో ఏముంది అని చెప్పేవాడు. ఏంటట? నువ్వెక్కే గుర్రమే ఇవ్వాలట. ఈ డిమాండ్ చూడండి. నువ్వేసుకున్న వస్త్రాలే ఇవ్వాలట. పైపెచ్చు నీ దగ్గర ఉన్న గనులలో ద బెస్ట్ పర్సన్కి ఆ డ్యూటీ అప్పగించాలట. గుర్రం ఎక్కించి ఈయన గుర్రాన్ని దొరుకుంటూ చాటించాలట. రాజు ఘనపరచను అపేక్షించేవాడు ఇలా ఉంటాడని. ఇక వీడికుండే చివరి కోరిక ఏంటో చెప్పనా? ఇంతమందిలో ఆ మొర్దెకైనే దుర్మార్గుడే దొరకాలని నాకు ఇప్పుడు. ఆ గుర్రం మీద ఎవడున్నా పర్లేదు, పోయి ఈ మనిషి ఉన్నాడు. ఏం చేశాడో చూద్దాం. 11. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి. ఇప్పుడు ఆ టైంలో మొర్దెకై ఎలా చూస్తుంటాడో చెప్పండి. మీరు ఒక్కసారి ఆ సీన్లో ఉండండి. ఆ టైంలో నువ్వే కదరా రోజు నన్ను టార్గెట్ చేసింది, నువ్వేగా, వెయ్యి బట్టలు అంటే మనలాంటోడు ఏంటే అంత కరెక్ట్గా వేసినా మనమే చెడగొట్టుకొని మళ్ళీ సెట్ చేయమని చెప్పేవాళ్ళం మనం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి, సగం చచ్చిపోయాడు అప్పటికేడు, సగం పోయింటాడు అప్పటికే, ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర ఇతనే చాటించాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఛాన్స్ ఉంటే ఆ సీన్ చూడాలనిపించట్లేదు మీకు? కానీ ఛాన్స్ లేదు. ఎందుకంటారేమో, ఎక్కినోడు పోయాడు, ఎక్కించినోడు పోయాడు. మరి మొర్దెకై లేడు, హామాను లేడు. పోయిన తర్వాత దేవుణ్ణి అడుగుదాం, ప్రభు ఆ సీన్ ఒక్కడు చూపించవని. దేవుని దగ్గర అన్నీ ఉంటాయి, సీడీలు అన్నీ ఉన్నాయట. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం అడుగుదాం? ప్రభువా ఆ హామాను గాడిది ఒక క్లిప్పింగ్ చూపించావు. అప్పుడు దేవుడు, ఒరే నువ్వు నా దగ్గరకు వచ్చినా శాడిజం పోలేదు కదరా అంటాడు మనల్ని. ఒక వచనం చూద్దామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సేమ్ మీకు 18వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం అలాంటి మాటే. 18వ అధ్యాయం సామెతల గ్రంథం 12. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును. ఈ వచనాలు చూస్తుంటే మీకు ఫస్ట్ హామాను గుర్తుకు రాడు? ఆరవ అధ్యాయం ఉన్న ఎస్తేరు గ్రంథం. అలా చాటించాడు 11వ వచనంలో. 12వ వచనంకి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. తరువాత మొర్దెకై రాజగుమ్మమునొద్దకు వచ్చెను. గుర్రమెక్కి తిరిగినవాడు,
ఇంత గొప్పగా రాజుగారి చేత గణపరచబడిన వాడు. ఇప్పుడు మొర్దెకైని చూడండి, దిగిన వెంటనే సైలెంట్గా వచ్చి మళ్ళీ గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చున్నాడట. బిల్డప్ అంటూ ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు మొర్దెకై ఇవ్వాలి. ఏం చూస్తున్నారు మొర్దెకైలో? సైలెంట్గా వచ్చి మళ్ళీ తన పొజిషన్లో కూర్చున్నాడట. ఏంటి దాని అర్థం? ఎదిగినా ఒదిగే ఉన్నాడు. ఒకవైపు మొర్దెకై ఇది నేర్పిస్తుంటే హామాన్ ఇంకొకటేదో చూపిస్తున్నాడు మనకు. అందరికీ తనను తాను ఎలా చూపించుకోవాలి, అందరూ తనను ఎలా చూడాలి, అందరికీ నేను ఎలా కనబడాలి అని హామాన్ ఒకవైపు. చక్రవర్తి హెచ్చించినా తన స్థానం దగ్గర కూర్చొని మళ్ళీ కూర్చొని సైలెంట్ అయిపోయాడంటే ఈయనలోని దీనత్వాన్ని చూడండి. మీకు ఎవరు నచ్చారో చెప్పండి. ఇప్పుడు మొర్దెకైయే నచ్చాలి. నచ్చితే నడుచుకోవాలి. కథ చదివినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు. పాఠాలు నేర్చుకోవాలి. ఉంటే ఇలా ఉండాలిరా, ప్రాణం పోయినా ఇలా ఉండకూడదురా. హామాను గురించి అలా అనుకోవాలి, మొర్దెకై గురించి ఇలా అనుకోవాలి. 12వ వచనం, తర్వాత మొర్దెకై రాజు గుమ్మము వద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకు అందరికీ తెలిపాడు. ఇంటికి వెళ్ళి అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఏమంటున్నారు? ఇప్పుడు ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని ఇప్పుడు కట్టుకున్న భార్య చెబుతోంది. నిన్నేం చెప్పింది ఆవిడ? ఊరికోయే చేయి చెప్పింది ఈవిడే. మళ్ళీ ఇప్పటికీ ఆవిడకు కూడా మ్యాటర్ అర్థమైపోయింది. ఆ యూదులతో పెట్టుకుంటే నువ్వు బాగుపడవు. ఎస్తేరు గ్రంథములోని 6వ అధ్యాయము చెబుతున్న పాఠం, దేవుని సంకల్పాన్ని భూమి మీద స్థిరపరచడానికి ఎన్నుకున్న జాతే, ఆయన ఎన్నుకున్న జాతి ఆ రోజు యూద జాతి. వారిని మట్టు పెట్టాలని ఎవడనుకున్నా హామానుకు జరిగేదే జరుగుతుంది. అది హామాను భార్య చెప్పిన మాట, నేను చెప్పింది కూడా కాదు. ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన 2వ విందుకు రమ్మని హామానును త్వరపెట్టిరి. 2వ అని లేదు అక్కడ, అర్థం కావడానికి చెప్పాను. ఆనందంలో మర్చిపోయామేమో అని. ఎంత రివర్స్ అయిపోయింది చూడండి సీన్ ఇక్కడ. అవమానం అంటారా కదా హామానుకి? మామూలు అవమానం కాదు ఇది. ఇప్పుడు వెళ్ళి ఏం తింటాడు? అక్కడికి వెళ్ళి విందుకేమో రమ్మంటున్నారు కానీ ముద్ద దిగుతుందంటారా? ఎవరైనా వడ్డించేటోళ్ళు కనపడరు, ఏం వడ్డిస్తున్నారో కనపడదు. సీన్ అంతా గుర్రమే కనపడుతుంటుంది. హామాను పోయేంత వరకు ప్రతిరోజు ఒకటే సీన్, గుర్రము ఎక్కినోడు. ఎలా మర్చిపోతాడు చెప్పండి? దేవుడు నీతిమంతులను ఘనపరచును. మొర్దెకైకి ఏ వస్త్రాలు ధరింపజేశాడట చూసాం ఇందాక? రాజవస్త్రములు. ఒక సందర్భం చెప్తాను, భలేగా ఉంటుంది ఈ సందర్భంగా. మొర్దెకై జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ప్రభుత్వ ఉద్యోగి.
ఒక ప్రభుత్వ ఉద్యోగికి రాజు వాడుకునే వస్తువులు, రాజు ధరించే వస్త్రాలు వేయించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ సీన్ నాకేమనిపిస్తుందంటే, ఈ పిక్చర్ చూసిన తర్వాత 6వ అధ్యాయంలో కొంపదీసి మొర్దెకై భవిష్యత్తులో రాజంతటి వాడైపోతాడేమో, అందుకే అడ్వాన్స్గా దేవుడు ఈ వస్త్రాలు ధరింపజేయించాడేమో అన్న డౌట్ కలగాలి. ఎవరిని బట్టి అని అడిగితే, ఒకనాడు దావీదును బట్టి. దావీదు గారు ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి, సౌలు గారి దగ్గర మామూలుగా ఒక ఉద్యోగం చేసేవాడు. కానీ రాజకుమారుడైన యోనాతాను ఒకరోజు దావీదు దగ్గరకు వచ్చి ఆయనకి ఏమిచ్చాడో చూడండి ఒక్కసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనము చూద్దాం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చాడు. రాజకుమారుడి వస్తువులు దావీదుకి ఎందుకు ఇచ్చాడు? అడ్వాన్స్గా దేవుడు ఇప్పించాడు. ఫ్యూచర్లో యోనాతాను స్థానంలో నువ్వు కూర్చోబోతున్నావని. యోనాతాను కూర్చోవాలి నిజానికి రాజుగా లెక్క ప్రకారంగా. కానీ దేవుడు దావీదు గారిని ఎన్నుకుంటున్నాడు అనడానికి సూచనగా రాజకుమారుడి చేత వస్తువులు ఇప్పిస్తున్నాడు ఇక్కడ. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనములు చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 13-14. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి ఏమైపోయింది? అలా విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయిన పవర్. ఏలియా గారి పవర్ ఎవరికి వచ్చింది? ఎలీషా గారికి వచ్చింది. దానికి సూచనగా ఏలియా గారి దగ్గర నుంచి ఏమి కింద పడింది? దుప్పటి. అంటే చరిత్రలో వస్తువులో, వస్త్రాలు ఒకరి నుంచి ఒకరికి వస్తుంటే అక్కడున్నటువంటి పవర్ మరొకరికి పాస్ అవుతున్నట్టుగా ఒక సిగ్నల్గా దేవుడు ఇచ్చారు. చూడండి అక్కడ. చూద్దాం ఇంకా మంచి మాటలు ఉంటాయి యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. 3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను. ఈయన బూడిద వేసుకొని వచ్చాడు మొన్న. ఎవరో? మొర్దెకై. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యేసుప్రభు. దీనులను ఘనపరచవలెనని నేనొచ్చాను. ఆ దీనులకు ఆయన ధరింపజేసే వస్త్రములు ఉల్లాస వస్త్రములు. బూడిదకు బదులుగా పూదండనిస్తాడట ఆయనకిష్టులుగా ఉంటే. 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఒక మనిషి ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తములో కడుగబడతాడో నీతిమంతుడై దేవుని చేత ఇలా ఘనపరచబడుచున్నాడు. ఆ ఘనతలో దేవుడు ఏమి ధరింపజేస్తున్నాడు? వస్త్రములు. ఆ వస్త్రముల పేర్లేంటి? రక్షణ అను వస్త్రము, నీతి అను పైబట్ట. ఈరోజు ఉదయం బాప్తిస్మ కార్యక్రమాలు అయ్యాయంటారా? అయిపోయాయి. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో మీకు తెలుసో తెలీదో, దేవుడు మీకు ఈరోజు కొత్త బట్టలు ఇచ్చాడు. అందులో ఒక వస్త్రం పేరు రక్షణ.
మరొక వస్త్రం పేరు నీతి. అది వేసుకున్నప్పుడే నీకు గౌరవం దక్కుతుంది. బాగలేదని వదిలేసావా, గౌరవం ఎగిరిపోతుంది. నీ ఇష్టం. ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ దేవుడు మీకు ఈ బట్టలు ఇచ్చాడు. ఉన్నాయో లేదో ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. పాపం ఈ బట్టలే బాగలేవని, వస్త్రాలే వద్దనుకొని ఇంకా బ్యాప్టిజం తీసుకోకుండా వాయిదాలు వేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్రం ఎక్కరా? ఎక్కాలిగా, ఎక్కాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. 3 నుంచి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. తన సేవకునిగా వాడుకోవడానికి దేవుడు యెహోషువ అనేటువంటి ఒక దైవజనుడిని లేదా యెహోషువ అనేటువంటి ఒక వ్యక్తిని ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాడు? ప్రశస్తమైన వస్త్రములతో అతనిని అలంకరించి. నెక్స్ట్, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనము చూద్దాం. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహముల నుండి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. అప్పుడు యేసు ఏమంటున్నాడు? నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళనంటున్నాడు 30వ వచనంలో. అంటే ఆ వస్త్రములో ఏమున్నదని ఆయన చెప్పేశాడు? ప్రభావం. ఆత్మీయంగా మనకు ఈ రక్షణ అనే వస్త్రాలను ధరింపజేసి ఇవి ప్రభావము కలిగినవి. మన దగ్గరకు వచ్చిన వాడు ఈ ప్రభావాన్ని పొందగలగాలి. ఒకనాడు మొర్దెకై గారిని దేవుడు ఎలాగైతే ఘనపరిచాడో రాజవస్త్రములు ధరింపజేసి, ఈరోజు నేను పాపిని అని ఒక మనిషి తెలుసుకుని ఆయన మాటలు విని ఆయన వాక్యమును స్వీకరించి మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఈ వస్త్రములతో అలంకరించి ఘనపరచును. ఘనపరచును. మొన్న బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకొని బాధపడిన వాడేనా ఈరోజు గుర్రం ఎక్కింది? అవును. వాక్యం ఏం చెబుతుంది? ఆయన నీతిమంతులను కాపాడును, భక్తిహీనులకు బాధ కలుగు చేయును. మరి కొద్ది కాలం బాధపడ్డాడుగా, ఏడిచాడుగా మొర్దెకై. కానీ మొర్దెకైతో దేవుడు చెబుతున్న మాట అది. చదవండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుటే. టైం వచ్చినప్పుడు రివార్డ్ నేనిస్తాను. అసలు అహశ్వేరోషు ఆ రోజే ఇచ్చి ఉంటే ఈరోజు సీన్ ఇంత ఉండేది కాదు. కుట్రను భగ్నము చేశాడు. ఆ అధ్యాయం నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుందో లేదో ఒక మాట చెప్పాను. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అన్నాను. ఇది ఒక టర్నింగ్ పాయింట్. రాజును హతమార్చాలని ఇద్దరు వ్యక్తులు పన్నాగాలు రూపొందిస్తుంటే అది మొర్దెకై చెవిన పడితే, అది ఈయన ఎస్తేరు గారికి చెబితే ఆవిడ ఈయన పేరట చెప్పి వ్రాయిస్తే, ఇదంతా ఒక టర్నింగ్ పాయింట్. ఇది ఎలా మలుపు తిప్పిందో చూడండి. సీను మొత్తం రివర్స్ అయిపోయింది.
మొర్దెకైకి బహుమానం, హామానుకు అవమానం. God sees the truth but waits. దేవునికి నిజం తెలుసు, కానీ తగిన సమయం అందేం చేస్తాడు ఆయన? హెచ్చిస్తాడు. ఆ తగిన సమయము కొరకు మనం నిరీక్షిస్తే చాలు. అంతవరకు ఎలా ఉండాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎస్తేరు వలె, మొర్దెకై గారి వలె దీనులుగా బతకాలి. ఇది 6వ అధ్యాయం. 7వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. 10. ఈ 10 వచనాలను ఒకటే భాగంగా చూసి దీన్ని ఉపభాగాలుగా విడగొట్టకుండా నేరుగా వెళ్దాం. దీనికి మీరు రాసుకోవలసినటువంటి టైటిల్, ఈ 7వ అధ్యాయానికి మీరు రాసుకోవాల్సినటువంటి టైటిల్, ఎస్తేరు గారి 2వ విందు, హామాను యొక్క మరణం. ఈ 2 రాసుకోండి టైటిల్స్గా. ఎస్తేరు యొక్క 2వ విందు లేదా ఎస్తేరు గారి 2వ విందు డాష్ హామాను యొక్క మరణం. చూద్దాం. రాజును హామానును వీళ్ళు వచ్చేసారు కదా పిలుచుకొని వెళ్ళడానికి. 5వ వచనములో వారు ఇంకా మాట్లాడుచుండగా 6:14 రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందుకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ మనవేమిటి? రాజ్యంలో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించేదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. సేమ్ నిన్నేం చెప్పాడు అదే చెప్తున్నాడు మళ్ళీ. నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు, ఇంటికి వచ్చి నీ నివాసానికి వచ్చి విందులో కూర్చొని తిని తాగేసి వెళ్ళిపోవాలని నన్నేం పిలవలేదు. నువ్వు అంత అమాయకుడినైతే కాదు. దెర్ ఈజ్ సంథింగ్. భయపడకుండా అడుగు, నువ్వు ఏది అడిగినా ఇస్తాను. నిన్న కూడా చూసాము రాత్రి ఆవిడ గురించి. కొన్ని చక్కని లక్షణాలు కలిగి దేవుని సహాయము చేత ప్రతి అడుగు కూడా ఆలోచిస్తూ 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 ఆవిడ ముందుకెళ్తోంది. మీ అందరికీ తెలుసు ఆవిడ ఏం అడగాలనుకుంటుందో. మా జాతి వారి ప్రాణాలు, నా ప్రాణాలు నాకు ఇవ్వండి. అది ఆవిడ కోరిక. యాక్చువల్లీ ఈరోజు అడుగుతుందిలేండి, అడుగుతుంది ఈరోజు కంపల్సరీ. కాకపోతే నిన్నెందుకు అడగలేదు? దేవుడు అడగనివ్వలేదు. అది దేవుని నడిపింపు. దేవుడు ఎందుకు అడగనివ్వలేదు? నైట్ ఒక స్టోరీ ఉంది, మరి నడవాలది. నైట్ ఒక స్టోరీ ఉంది. వాడి ప్రిపరేషన్లో వాడు ఉండాలి, దేవుడు వీడిని రెడీ చేయడంలో రెడీ చేయాలి. కరెక్ట్గా చెబితే నిన్న విందులో అసలు పాయింట్కి ఎస్తేరు గారు రాకుండా చేసిందే దేవుడు. ఆవిడ లక్షణాలు ఉన్నాయని చెప్పాను. సలహా తీసుకోవడంలో గొప్ప ఆవిడ సలహా తీసుకుంది మొర్దెకైది. ఆ సలహాను తీసుకొని పాటించడానికి ముందుకెళ్ళింది అని చెప్పాను. ధైర్యంగా ముందుకెళ్ళింది, వెరీ గుడ్. తొందరపడట్లేదు, వెరీ గుడ్. అన్నీ వెరీ గుడ్లే. ఈ గుడ్లన్నిటి వెనకల గాడున్నాడు. ఈరోజు అడగద్దమ్మా, దర్శనం ఏం రాలేదు, నడిపింపదే. ఈరోజు అడగొద్దు తల్లి. ఆ క్వశ్చన్ రేపటి ఎగ్జామ్లో పెడదులే. ఈ నైట్ ఒక వర్క్ ఉంది, అది నేను ఫినిష్ చేసేస్తాను. ముహూర్తం రేపటికి పెట్టుకో. అడుగుతున్నాడు, నీ మనవేమిటి? రాజ్యంలో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించేదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో నేను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా,
నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగా నమ్మబడినలా నేను మౌనముగా ఉందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై మేము రాజవగు తమని శ్రమపరచుట యుక్తము కాదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అహేశ్వరోష్ ఈవిడ ఈ కోరిక కోరుతుందని. క్లాసికల్ తెలుగులో ఉంది కనుక మనకు అర్థం కావట్లేదు, కానీ తిండి పెట్టి ఆవిడ పక్కన కూర్చుంటే ఆవిడ చేయించి వడ్డించినటువంటి ఫుడ్ని తింటూ నీకేం కావాలో కోరుకో అని ఈయన ఆనందంగా అడుగుతుంటే, రాజ్యమైన అడుగు ఇస్తాను, ఇంకేదైనా అడుగు ఇస్తాను, ఈ కోట నీకు నచ్చలేదా ఇంకోటి కట్టించమంటావా, 40 రోజుల్లో కట్టించేస్తాను నేను. ఏమడుగుతుందో 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 అని ఈయన అనుకుంటే, నాకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా అంటుంది. ఏమంటుంది? నాకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ఆ సీన్ ఒక్కసారి చూడండి. ఆవిడింటికి వచ్చి ఆవిడ ఫుడ్ తింటున్నోడిని తిండి పెట్టినోళ్ళు నా ప్రాణభిక్ష పెట్టండి అయ్యా అని అడిగితే తినేవాడికి ఎలా ఉంటుంది? తినేవాడికి ఎలా ఉంటుంది? దిగుతుందా ముద్ద? ఆ అన్నాడు, అవాక్కయ్యాడు. నేను మాత్రమే కాదు, నా జాతి మొత్తం పోయే పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. దాసులుగా అమ్మబడి ఉంటే అది వేరు సంగతి, దాసురాండ్రగా అమ్మబడి ఉంటే అది వేరు సంగతి. నీ వరకు వచ్చేది కాదు, నేను అడిగేవాళ్ళం కాదు. కానీ సంహరించబడుటకు నశించుటకు మేము అమ్మబడ్డామయ్యా. ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు? ఆ పదజాలం చూడండి మళ్ళీ, 4వ వచనం. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. చెప్పండి, అమ్మినోళ్ళెవరు, కొన్నోళ్ళెవరు? ఇరవై 20,000 మణుగుల వెండిని రాజుగారికి ఇచ్చి ఈ యూదులందరినీ కొన్నదెవరు? హామాను. 3వ అధ్యాయంలో గుర్తుందా? 9వ వచనం. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, చూడండి అక్కడ, వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లును చట్టము పుట్టించమని అడిగితే ఉంగరం ఇచ్చి పంపినోడు ఎవరు? అమ్మినోడికి కొన్నోడు డబ్బులిచ్చి ఈ జాతి ప్రజలను తీసుకుని వెళ్తున్నాడు. రాజా, హతమార్చబడుటకు సంహరించబడుటకు మేము అమ్మబడిన వాళ్ళం. అమ్మినోడవు నీవు, అది నెక్స్ట్ పాయింట్. అమ్మిన వాడవే నీవు. నువ్వు అమ్మిన వారిలో నీ భార్య కూడా ఉంది. ఇదంతా అర్థమైపోయింది అహేశ్వరోష్కి, ఇదంతా అర్థమైపోయింది. నువ్వు అమ్మిన వారిలో నేను కూడా ఉన్నాను. నా వెనకల నా జనులందరూ ఉన్నారు. నా ప్రాణాన్ని, నా జనుల ప్రాణాన్ని నాకు ఇస్తారా?
ఒకనాడు వష్టిపై ఆగ్రహించింది ఈ మనిషే, రగిలిపోయింది ఈ వ్యక్తే. పిలువకుండానే వచ్చింది, పిలువకుండానే వచ్చి నాతో మాట్లాడి ఆహ్వానించింది. నీ కోరిక ఏమిటని 1కి 4 సార్లు అడిగితే చెప్పకుండా ఈరోజు కూడా రమ్మని అడిగింది. ఈరోజు కూడా వచ్చిన తర్వాత నాకు ఫుడ్ పెట్టి తింటుంటే ఈ మాట అడిగితే ఆ వ్యక్తికి నిజానికి ఎన్ని మిశ్రమ ఆలోచనలు, భావాలు కలగాలి. ఏమంటుంది 3 నుంచి, నా విజ్ఞాపనను బట్టి రాజా మీకు సమ్మతైతే నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. హామాను ఇస్తానన్న సొమ్మును అహష్వేరోషు తీసుకొని అమ్మాడా, తీసుకోకుండా అమ్మాడా తర్వాత సంగతి. అమ్మడమైతే అమ్మేశాడు. రాజు యొక్క ఖజానాలో ఇంత సొమ్మును నేను జమ చేస్తాను రాజా, వాళ్ళనైతే నాకు ఇచ్చేయండి అని అడిగాడు 3వ అధ్యాయంలో. అప్పుడు ఆయన ఏమన్నాడు, నీ వెండిని 10వ వచనం 11వ వచనం, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. ఇంగ్లీష్లో కీప్ దట్ మనీ, కీప్ ఇట్ ఏమంటాడు చూడండి, కీప్ ద మనీ. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ వర్డింగ్ నేను చదువుతున్నాను. కీప్ ద మనీ, ద కింగ్ సెడ్ టు హేమన్. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నదంటే నీ దగ్గరే ఉంచుకో అన్నాడా? దట్ ఈజ్ యువర్ విష్ అన్నాడా? ఈయన తీసుకున్నాడా లేదా అనేది అప్రస్తుతం. అప్పగించడం అయితే అప్పగించేశాడు, అమ్మడం అయితే అమ్మేశాడు. కానీ బయటికి వచ్చిన తాకీదులలో, పత్రికలలో రాజుకి ఇంత సొమ్ము, హామాను 10,000, అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి, తెలుగుకి వచ్చేసరికి 20,000 మణుగుల వెండిని ఇస్తానని చెప్పినట్టుగా మొర్దెకై కూడా తెలిసిందనంటే ఇచ్చే ఉండొచ్చు కూడా. విషయమర్థమైన అహష్వేరోషు అడుగుతున్నాడు, దానికంటే ముందు మేము దాసులముగాను దాసులంటరముగాను అప్పగింపబడిన అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును, ఏలైనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. కానీ ఈరోజు చావుకు అప్పగించబడ్డాం. మేము దాసులుగా కాదు, చావుకు అప్పగించబడిన వాళ్ళం మేము. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి? ఉగ్రుడైపోయాడు ప్లేటు పక్కన పెట్టి. ఇంకేం తింటాడు? ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టి మరొక ఖాళీ ప్లేట్ ఇచ్చి ఈ ప్లేట్లో నా ప్రాణాన్ని పెట్టి ఇవ్వని అడుగుతోంది ఈవిడ. ఎవడు ఈ పన్నాగము రూపొందించింది? ఇంకా తనకి ఇంకా అసలు విషయం మొత్తం అర్థం కావట్లేదు. ఎవడా విరోధి? అప్పుడు ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అన్నది. అబ్బా, ఇప్పుడు చెప్పిందండి. హామాన్ అస్సలు ఊహించి ఉండడు నెత్తి మీది గొడ్డలు వస్తుందని, గొంతు మీది కత్తి వస్తుందని. ఎప్పుడైతే హామాను పేరు చెప్పబడిందో అప్పుడు తెలిసింది అహష్వేరోషుకి ఎస్తేరు కూడా ఒక యూదురాలని. అంతవరకు ఈయనకు తెలీదు.
మొర్దెకై ఏం చెప్పాడు? నువ్వు యూదురాలవని నువ్వు చెప్పకు 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 అని నిన్నేం చెప్పాడు? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. దిస్ ఈజ్ ద టైం. ఈ హామాను వచ్చి నీ దగ్గర ఉంగరం తీసుకున్నప్పుడు నువ్వు అమ్మిన వారి జాబితాలో నా పేరు కూడా ఉందంటుంది, భర్త మరియు రాజైన అహష్వేరోషుతో. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడయ్యాడు. రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయాను. ఎందుకు వెళ్ళిపోయాడు? కళ్ళ ముందే వాడిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అప్పగించేయచ్చుగా. ఆవిడన్నమాట పైన, మేము అమ్మబడిన వారము అంటే వెంటనే అహష్వేరోషుకు అర్థమైపోయింది, ఆ అమ్మినోడి నేనేనని. ఇది నా ఫూలిష్నెస్, నా మూర్ఖత. వచ్చినవాడు నన్ను ఏమడిగాడు, అడిగిన దానిలో ఎంత ధర్మం ఉంది, ఎంత న్యాయం ఉందని వెనక ముందు ఆలోచించకుండా నేను పడిన తొందరపాటుకు నా భార్య కదా ఈరోజు కత్తి ముందు నిలబడింది. బుద్ధి రావాలి అహష్వేరోషుకి ఇది చూసిన తర్వాత. అయినా వనానికి వెళ్ళిపోయాడట. అప్పుడప్పుడు మనము కూడా ఒక పొరపాటు చేస్తే మనము మన కుటుంబము ఇబ్బందుల్లోకి పోతే ఎన్నిసార్లు కొట్టుకోలేదు అలా? నేను ఒక్క విషయంలో నేను జాగ్రత్త పడింటే ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, నీ భార్యను నువ్వు విడిచిపెడుతున్నానని శాసనము రాసి ముద్రేయమన్నారు మొదటి అధ్యాయంలో. తర్వాత రెండవ అధ్యాయంలో వష్తిని చూడాలని ఆయనకు ఆశ ఉన్నా ఆవిడని దగ్గరికి తీసుకోలేని పరిస్థితి. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి చొప్పున ఒక్కసారి శాసనము వ్రాతరూపకంగా వ్రాయబడి రాజుగారి సంతకము చేయబడిన తర్వాత, మనం చూసాం కదా దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో, ఏ నరుడును దాన్ని మార్చజాలట. వష్తికి విడాకులు ముందుకొచ్చాయి అహష్వేరోషు తొందరపాటు వలన. ఎస్తేరు గారికి ప్రాణాల మీదికే వచ్చింది ఇదే మనిషి యొక్క తొందరపాటు వలన. ఎవడో మూడో వ్యక్తి, ఆ మూడో వ్యక్తి ఇచ్చిన సలహా, ఒకనాడు నీ మొదటి భార్య విషయంలో అదే నువ్వు తప్పు చేసి నీ ఫ్యామిలీని ఇబ్బందుల్లోకి తీసుకుని వెళ్ళావు. ఈరోజు ఇదే పరిస్థితి. అక్కడ మెమూకాను, ఇక్కడ హామాను. ఒక మూడవ వ్యక్తి మనకు సలహాలు ఇస్తే అది మేలు చేసేదైతేనే తీసుకొని దాన్ని ఆచరణలో పెడితే అది మనకు మంచిదవుతుంది. లేదంటే మనకు తెలియకుండానే మన ఫ్యామిలీని రోడ్డు మీద నిలబెడుతున్నాం. మనము తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన ఆ ఎఫెక్ట్ ఎవరి మీదకి వస్తుంది? కుటుంబం మీదకి వస్తుంది. మన జీవితాలు ఇలాంటివి జరిగాయేమో ఇప్పటికే. ఆ రోజు నేను జాగ్రత్త పడి ఉంటే నా ఫ్యామిలీ ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనేది కాదు. ఎంతమంది బాధలు లేవు ఇలాంటివి. ఎవడో చెప్పాడట తాగితే మజా వస్తుందని. ఎవడో చెప్పాడు, ఈయన తాగడం మొదలుపెట్టాడు. తాగి 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 బతుకే మారిపోయింది. మనం చూశారుగా, బతుకే మారిపోయింది. ఆ ఎఫెక్ట్ ఎవరి మీదకి వచ్చింది? బడిలో చదివే కొడుకు మీదికి, ఇంట్లో తిరిగే కుటుంబ సభ్యుల మీదికి, అందరి మీదికి. ఎవడు చెడగొట్టాడు నిన్ను? థర్డ్ పర్సన్. ఎవరైనా మనకు సలహాలు ఇచ్చేటప్పుడు అవి మనకు మేలు చేసేవా, ప్రయోజనకరమైనవా కాదా అని మనం ఆలోచిస్తే
ఇలాంటి అనర్థాలు జరగవు. ఈ అనర్థం ఎంతవరకు జరుగుతోంది? ఏకంగా తాను కట్టుకున్న భార్య ప్రాణాల మీదకి తీసుకొని వచ్చింది. అమ్మినోడికి మేము అమ్మబడ్డామని ఈవిడ చెబుతోంది. ఎలా నిలబడగలడు? అక్కడ వనానికి వెళ్ళిపోయాడట. దుష్టుడైన ఈ హామానైనను అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చెయ్యను ఉద్దేశించేనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచెను. నగరు వనములో నుండి తేరుకున్న తర్వాత, అది అర్థం, ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న సయ్య మీద, కౌచ్ అని అన్నాడు, ఆ మంచంపై హామాను పడి ఉండుట చూచి, వీడింటిలో నా సముఖమున ఎదుటనే రాణిని బలవంతము చేయనా? ఈయనకి ఇట్ట అర్థమైంది. అది పోన్లేండి, అది కూడా మంచిగా జరిగింది అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. ముసుగు వేశారంటే అయిపోయింది చాప్టర్ అని. ఈ టైమింగ్ చూడండి. ఎస్తేరు గారిని ప్రాణాలు పెట్టమని అడగాల్సినోడు దూరం ఉండి అడగొచ్చుగా. అలా వాడు పోయిపోయి ఆమె మంచం మీద చేయి పెట్టాడు. పెడితే పెట్టాడు, పెట్టినచో ఈ పెద్దోడు ఇప్పుడే వచ్చాడు. అన్నీ టైమింగే, అన్నీ టైమింగే. వాడి చావు మరీ దగ్గరకు తెచ్చుకున్నాడు. హామాను ముఖమునకు ముసుగు వేసి రాజు ముందర నుండి షండులలో హర్బోనా అను ఒకడు. ఈ హర్బోనా గురించి మనం 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నాం. 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ హర్బోనా వష్తీని పిలుచుకొని రమ్మని రాజుగారు పంపించిన నపుంసకులలో ఒకడే హర్బోనా. చూడండి, రాజైన అహేశ్వరోషు ఎదుట ఉపచారము చేయిచు మెహూమాను, బిచ్తా, హర్బోనా, బిక్తా, అబక్తా, జేతరు, కర్కసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను వష్టిని తీసుకొని రమ్మని చెప్పి. ఆ హర్బోనానే ఇక్కడ 7వ అధ్యాయం 9వ వచనంలో, రాజు ముందర నుండి షండులలో హర్బోనాను ఒకడు, ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదని ఈడెందుకు చెప్పాలి ఇప్పుడు? టైమింగ్ ఏంటిది? టైమింగ్. ఆ టైమింగ్లో ఆ వర్డింగ్ ఎలా ఉంది చూడండి. టైమింగ్లో వర్డింగ్ చూడండి. రాజు మేలు కొరకు మాటలాడిన, మామూలు మొర్దకై కాదు. ఏ మొర్దకై? రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని చంపాలని ఉరికయ్య ఒకటి ఏర్పాటు చేశాడు రాజా హామాను వాళ్ళ ఇంటి దగ్గర. అంటే రాజు దాని మీద వాడినే ఉరి తీయమని చెప్పాడు సీరియస్గా. రోజు ట్రేడ్ మార్క్ ఒకటి ఉంటుందిగా డైలాగులు. దాని మీద వాడినే ఉరి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకు సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఒక మాట చూద్దాం బైబిల్లో, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం, అంటే 7వ కీర్తన నా ఉద్దేశం. కీర్తనల గ్రంథములోని 7వ కీర్తన 15-16 వచనములు చూద్దాం. కీర్తనల గ్రంథములోని 7వ కీర్తన 15-16. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ఇది చదవగానే బైబిల్లో మీకు వెంటనే ఎవడు గుర్తొస్తాడు చెప్పండి? ఇక హామాను కదా.
26వ అధ్యాయం సామెతల గ్రంథం. సామెతల గ్రంథములోని 26వ అధ్యాయం 27వ వచనము చూద్దాం. 27. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. ఈ మాటలన్నీ హామాను జీవితంలో మన కంటికి కనబడుతున్నాయి. ఎవరికైనా కీడు ఆలోచిస్తున్నారా? ఆ కీడు మన మీదికే వచ్చును. ఓబద్య గ్రంథం ఎదోమీల గురించి చెప్పిన మాట ఇది. ఓబద్య గ్రంథం 1 అధ్యాయం ఉంటుంది. 15వ వచనము చూద్దాం. 15 చివరి మాట. నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. రప్పిస్తాడు. విందుకొచ్చినోడు శ్మశానానికి వెళ్ళాడు. రాణిగారి 2వ విందు ఎస్తేరు గారిది. హామాను యొక్క మరణం. 6వ అధ్యాయము 7వ అధ్యాయం మొత్తం చదివితే దేవుని ప్రావిడెన్స్, ఇదంతా దైవ నిర్ణయము చొప్పుననే జరిగింది అని మనకు స్పష్టంగా కనపడడం లేదు. అంతా దేవుని ఆలోచనబద్ధంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా, అంతా దేవుని నడిపింపు ప్రకారంగా జరుగుతున్నట్టుగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చూడండి 6-7 అధ్యాయాలలో. అలా అనుకోకుండా అన్ని కలిసి వచ్చి అలా జరిగిపోయాయంటారా? ఖచ్చితంగా దేవుని హస్తం ఉందంటారా? చెప్పాలి. ఖచ్చితంగా దేవుని హస్తం ఉంది. దానినే ప్రావిడెన్స్ అనాలి ఇంగ్లీష్లో. ప్రావిడెన్స్ అంటే దేవుని కార్యం. ఇది దైవ కార్యం. కాకతాళీయంగా ఏదో జరిగిపోయినవి కాదు. అసలు నేనే చేద్దాం అనుకున్నానంటే మీరే నాకు కాల్ చేశారని అంటుంటాను చాలా. అది కో ఇన్సిడెన్స్. అది కో ఇన్సిడెన్స్ వేరు, ప్రావిడెన్స్ వేరు. అదేంటో రాజుగారు మొర్దెకై గురించి అనుకుంటుంటే అప్పుడే హామాన్ వచ్చాడు. అదేంటో ఈయన రాగానే ఎత్తాడు. అంతలా ఇదంతా కో ఇన్సిడెంటల్ ఈవెంట్స్ అండి అని అనుకోకూడదు. ఇక్కడ కో ఇన్సిడెన్స్ కాదు, ఇది గాడ్స్ ప్రావిడెన్స్. దేవుడు తాను ప్రేమించిన వారి విషయములలో సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుతూ ఉంటాయి. 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక. 8వ అధ్యాయము 28వ వచనము చూద్దాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి. ఇప్పుడు మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. జరిగించుచున్నది ఎవరు? దేవుడు. ఎవరి ఎడల? తాను ప్రేమించు వారి ఎడల, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి ఎడల. మేలు కొరకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి జరిగించుచున్నవాడా దేవుడు. ఎస్తేరు గ్రంథములో హామాను యొక్క కుట్రను భగ్నము చేసినవాడు దేవుడు. మనము కూడా ఆయన సన్నిధిలో, ఆయన ఇచ్చినటువంటి జీవితములో దీన వస్త్రము ధరించుకొని నమ్మకస్తులుగా బ్రతికితే ఏం చేస్తాడు? మేలు కొరకై సమస్తమును జరిగించే బాధ్యత మన జీవితాల్లో ఆయన తీసుకుంటాడు. చరిత్రలో ఇది చూసిన తర్వాతైనా కొన్ని విషయాల్లో మనం కళ్ళు తెరుచుకోకపోతే ఎలా?
ఇవన్నీ వింటున్నప్పుడు మనకు దేవుని మీద నమ్మకం ఇంకెక్కువ పెరగాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు దేవుని మీద విశ్వాసం ఇంకా పెరగాలి, బలపడాలి. కేవలము మొర్దెకై యొక్క ఆలోచనలతో ఇంతవరకు బండి వచ్చింది అనుకోకూడదు. కేవలం ఎస్తేరు గారి ప్రయత్నం వల్ల ఇదంతా జరిగింది అనుకోకూడదు. వెనకల దేవుని హస్తం. ఎస్తేరు గ్రంథం, అందులో 10 అధ్యాయాలు, 4 భాగాలు. ఆ 4 భాగాలలో మొదటి భాగంలో 2 అధ్యాయాలు, రెండవ భాగములో 5 అధ్యాయాలు. 3, 4, 5, 6, 7 ఇక్కడ వరకు మనము ధ్యానిస్తే దేవుడు లోకమంతటికీ మేలు చేయుటకై, మొదటి రోజున చెప్పాను, భూలోక వంశములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడునన్నాడు అబ్రహాము గారితో. ఆదికాండం 22:18 కానీ, ఆదికాండం 12:3 కానీ మొదటి రోజు చెప్పాను. ఆ సంతానమే క్రీస్తు అన్నాడు గలతీ పత్రిక 3:16లో పౌలు భక్తుడు. ఆయన అబ్రహాము సంతానములో రావాలి, యూదా గోత్రములో రావాలి, దావీదు వంశంలో రావాలి. ఇదంతా జరగాలంటే ఇశ్రాయేలీల జాతి బ్రతికే ఉండాలి. ఇంత పోరాటం, ఇంత యుద్ధం ఎందుకు జరుగుతుందో చెప్పమంటారా? ఏదేను వనములో దేవుడు చెప్పిన మాట, సర్పమా ఆయన నిన్ను తల మీద కొట్టును. మొదటి సెషన్, మొదటి రోజు మొదటి సెషన్లో చెప్పిన మాట, సర్పమా ఆయన నిన్ను తల మీద కొట్టును అన్నప్పుడే వాడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఆ వచ్చేవాడు భూమి మీదికి రాకూడదు. అందులో భాగంగానే హేబేలు గారిని లేపేశాడు. అక్కడ స్టార్ట్ అయింది ఈ యొక్క నరమేధం, నీతిమంతుల నరమేధం. ఎందరినో వాడుకున్నాడు యూదులను హతమార్చడానికి, అందులో అతల్య కూడా. ఇక్కడికి వచ్చేసరికి హామాను. భూమి మీద దేవుని చిత్తము జరగకుండా చూడాలని సాతాను ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మీరు ఆలోచించండి. కానీ ఆయన సంకల్పము భూమి మీద జరగకుండా ఆపాలన్న ప్రయత్నము ఎవడు చేసినా హామానుకు పట్టే గతే పట్టి తీరుతుంది. జకర్యా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. 8 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మిమ్మల్ని ముట్టితే తన కనుగుడ్డును ముట్టినట్టని దేవుడు కేసును టేకప్ చేస్తున్నాడు. ఇది పాత నిబంధన చరిత్ర. ఇది పాత నిబంధన చరిత్ర. క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలు అన్న పేరుకు నిర్వచనం మారిపోయింది. పాత నిబంధన ఇశ్రాయేలీలు వేరు, క్రొత్త నిబంధనలు ఇశ్రాయేలీలు ఎవరో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనములు. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. క్రొత్త సృష్టి పొందడం అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. ఎవరిప్పుడు ఇశ్రాయేలీలు? క్రొత్త సృష్టి పొందినోళ్ళు. ఎవరు క్రొత్త సృష్టి పొందిన వాళ్ళు? క్రీస్తు యేసునందున్నవాడు క్రొత్త సృష్టి.
ఎవరు క్రీస్తు యేసునందున్నవాడు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళందరూ క్రొత్త సృష్టి పొందిన వాళ్ళు. వాళ్ళ ప్రభువులోనే అలాగనే నమ్మకంగా ఉంటూ బ్రతికితే వారిని ఎవరు టచ్ చేసినా దేవుడు నన్ను టచ్ చేసినట్టేరా అంటున్నాడు. మన వెనకల దేవుడు అంత అండగా ఉండాలంటే మన బతుకులు ఎలా ఉండాలి? నీతి కలిగి, దీనులై, నమ్మకస్తులై. బాప్తిస్మం అప్పుడు మాటిచ్చాను దేవునికి, ప్రభువా నువ్వు చెప్పినట్టే బతుకుతామని. అలా బ్రతికితే హామానంత వాడు ఎదురుగున్నా మనకు చెయ్యాలనుకున్నది చేయలేడు. మన జీవితాలలో జరగవలసిన దేవుని చిత్తము జరగకుండా వాడు ఆపలేడు. ఆపితే ఒకరిని ఆపుతాడేమో, ఆపితే ఇద్దరిని ఆపుతాడేమో, ఆపితే 10 మందిని ఆపుతాడేమో. కానీ ఈ సువార్త విప్లవ జ్వాలను సాతాను ఎవరిని ఎన్నుకున్నా ఆపలేడు. ఇది ఆగేది కాదు, ఆపితే ఆరిపోయేది కాదు. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. హామాను జీవితం గుర్తింపు కోసం ప్రాకులాడాడు. ఆ ప్రాకులాటలో ఒకవేళ అతను అమాలేకీయుడు అని అనుకుంటే కొద్దిసేపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుకున్నాం. యూదుల మీద పగబట్టిన ఈ శత్రువు దేవుని చిత్తము నెరవేర్చబడవలసినటువంటి ఆయన సంకల్పము భూమి మీద స్థిరపరచబడడానికి ఆయన ఎన్నుకున్న జాతి మీద కన్నేసి పొట్టన పెట్టుకుందాం అనుకున్నాడు. తాను చేసినదే తన నెత్తి మీదకి వచ్చింది. అందుకే దేవుని సంకల్పాన్ని నెరవేర్చే దిశలో ఎవరైనా ఆయన పనివారుగా ఉండి పని చేస్తుంటే దయచేసి వారిని టచ్ చేయకండి. ఎవరి మేలు కోసం? మీ మేలు కోసమే, మీ మేలు కోసమే. మరుసటి సెషన్లో 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడితో గ్రంథములోని 2వ భాగం సమాప్తం. మొత్తం ఎన్ని భాగాలు? 4. మొదటి భాగంలో 1వ అధ్యాయము, 2వ అధ్యాయం. 2వ భాగంలో 3 నుండి 7 అధ్యాయాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇక 3వ భాగములోనికి మరుసటి సెషన్లో ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు అనుగ్రహిస్తున్న మాటలలో ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఒక మొర్దెకై గారి నుండి పాఠాలు, ఒక హామాను నుండి ఎన్నో పాఠాలు, ఒక అహష్వేరోషు నుండి ఎన్నో పాఠాలు వింటున్న మేము వినువారు మాత్రంగా ఉంటే అది మాకు నష్టమే. ఆచరణలో పెట్టి తండ్రి మీ ఎదుట మేము ఎల్లవేళలా మీరు దయచేసిన రక్షణ, నీతి అనేటువంటి వస్త్రాలను ధరించి, ఆ ధరించినటువంటి వస్త్రాలు ఎప్పుడు అలాగనే ఉండేలా చూసుకుంటూ మీరు కోరుకున్నట్టుగా భూమి మీద బ్రతకడానికి మమ్మల్ని బలపరచమని కోరుచున్నాం. మిగిలిన భాగాన్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని, నడిపిస్తారని విశ్వసిస్తూ యేసు ప్రభుల వారి పుణ్యనామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.